సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ ఛానల్కు వెల్కమ్. ఈ మధ్య 2017 జూలై 15-16 తేదీల్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది అండి. అందులో భాగంగా ఈ యొక్క 3 పేపర్ల యొక్క కీస్ మీకు అందిస్తున్నాను. మొదటగా పేపర్ 1 ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 కీ మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. దీంట్లో చాలా క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మిగతా సంబంధించిన చాలా క్వశ్చన్స్ సక్సెస్ సీక్రెట్ నుంచి వచ్చాయనే విషయం చాలామంది తెలియజేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం రాలేదు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయని. అదే నేను కూడా ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను, ఎందుకంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఇచ్చేది కూడా దానికోసమే. ఒక విషయం గురించి సంపూర్ణ అవగాహన ఉంటేనే దానికి సంబంధించి ఎలా క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అందుకొరకే ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి అంశాన్ని తీసుకొని దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మిగతా అన్ని విషయాలు కూలంకషంగా వివరిస్తున్నాను. చాలామంది అంటే కొంతమంది అవగాహన లేక ఏమంటున్నారంటే అంత డ్యూరేషన్ ఉండడం వల్ల మా డేటా అయిపోతుందండి అది ఇది అంటున్నారు. డేటా సమస్య కంటే మనకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం క్లాస్కి వెళ్ళి ఫీజు కట్టి 100,000 ఫీజులు కట్టి అక్కడ వినాల్సిన బదులు మీ ముంగిటికే క్లాసులు వస్తున్నాయి కాబట్టి దాన్ని మీరు సమస్యగా భావించవద్దు. దీనివల్ల మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకు అర్థమవుతుంది. అయితే కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం ఏదో ఎక్కువ డ్యూరేషన్ ఉందనిపిస్తుంది. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మీరు డైలీ కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు ఫాలో అవ్వండి. దానివల్ల మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. చాలా క్వశ్చన్స్ మనకు చాలా వీడియోస్ అందుబాటులో ఉన్నాయి మిత్రులు చేసేవి. అంతే ఏదో క్వశ్చన్ ఆన్సర్ చదువుతూ వెళ్తూ ఉండడం వల్ల అది ఏదో బిగ్ క్లాస్ టైప్లో ఉపయోగపడుతుంది తప్పితే ఒక అంశం మీద స్పష్టమైన అవగాహన రావడానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకొరకే ప్రతి అంశాన్ని కూడా నేను చాలా రిస్క్ తీసుకొని మరి ఎక్కువ టైం తీసుకొని కూడా మీకు వీడియోలు అందిస్తున్నాను. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మొదటగా ఇది కీ కనుక మనం చూస్తే, ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి మోడీ ఇటీవల అమెరికా దేశ పర్యటన సందర్భంగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఎవరిని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించింది? మహమ్మద్ యూసుఫ్ షా. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్ లో 2017 జనవరిలో నిర్వహించిన వార్షిక సమావేశపు ఇతివృత్తం ఏమిటి? బాధ్యతాయుత మరియు సత్వరము స్పందించే నాయకత్వం. ఇలాంటి థీమ్లు అనేవి దాదాపు మీరు కరెంట్ అఫైర్స్ లో చాలా మంది ఎక్కడ ఫాలో అవుతూ ఉంటారు. ఎక్కడ ఏ ఫ్యాకల్టీ చెప్పే దాంట్లో కూడా ఈ థీమ్స్ అనేవి ఎక్కడ ఎవరు టచ్ చేయడం లేదు. అది ఖచ్చితంగా ఎస్పెషల్లీ చెప్తున్నాను, సక్సెస్ సీక్రెట్ లో ప్రతి ఒక్క దినోత్సవానికి సదస్సులకు సంబంధించిన థీమ్స్ నేను అందిస్తున్నాను. ఆ విషయాన్ని చాలా మంది కొంతమంది అంటే ప్రిపరేషన్ లో ఎంతో కాలం నుంచి ఉన్న వాళ్ళు గమనించి అప్రిషియేట్ చేస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నిర్వహించిన టీఎస్పీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ డైరెక్ట్ క్వశ్చన్లు అడగడం లేదు. మరీ ముఖ్యంగా ఈ దినోత్సవాలు సదస్సులకు సంబంధించి థీమ్స్ అడుగుతున్నారు. మనకు ఇప్పటివరకు ఏమంటే సదస్సులు సమావేశాలు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఈ డేట్లు గుర్తుంచుకునే ఒక సాంప్రదాయంలో ఉన్నాం ఇంతవరకు. కానీ థీమ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. ఇది ఖచ్చితంగా సక్సెస్ సీక్రెట్లో మీరు గమనించండి. ఒక 1 year నుంచి కూడా నేను ఇస్తున్న కరెంట్ అఫైర్స్ మార్కెట్లో లభిస్తున్న పుస్తకాలలో కూడా చూడండి. ఖచ్చితంగా థీమ్స్ అనేటి ఒక సదస్సు సంబంధించి థీమ్స్ ఖచ్చితంగా నేను అందిస్తున్నాను. అది దాని యొక్క ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఈ ఏపీపీఎస్సీలో తర్వాత టీఎస్పీఎస్సీలో చాలా మంది చదివి ప్రయోజనం పొందిన వారు ఉన్నారు. ఇక్కడ మనకు థీమ్ కనుక చూస్తే ఇంగ్లీష్లో అంటే మ్యాక్సిమం ఇంగ్లీష్లో చూస్తే, వాట్ వాజ్ ది థీమ్ ఆఫ్ ది యాన్యువల్ మీటింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం held in January 2017 at Davos? ఆన్సర్ రెస్పాన్సివ్ అండ్ రెస్పాన్సిబుల్ లీడర్షిప్. చూడండి మీరు ఇది ఈ కరెంట్ అఫైర్స్ బిట్ ఖచ్చితంగా మార్కెట్లో లభించే సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ 6 నెలల బుక్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఇది మీరు ప్రత్యక్షంగా దాన్ని చూడవచ్చు. తర్వాత ఇటీవల భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న చోటు ఏది? డోక్లాం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ మీకు ఈ మధ్య కాలంలోనే అందించాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? డాక్టర్ టిఏ గెబ్రియేసుస్. 2000
2019 నుండి కేవలం ఎలక్ట్రిక్ లేక హైబ్రిడ్ కార్లు మాత్రమే తయారు చేస్తామని ఇటీవల ప్రకటించిన కార్ల తయారీ సంస్థ ఏది? వోల్వో. అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు 2017 ఎక్కడ జరిగింది? లండన్. ప్రతి సంవత్సరం ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? మార్చి 23. దీనికి సంబంధించి మీరు ఇటీవల మార్కెట్లో లభ్యమవుతున్న నా యొక్క కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ బుక్లో కనుక మీరు చూస్తే పేజ్ నెంబరు 246లో ఉంటుంది ప్రపంచ వాతావరణ దినోత్సవం అని. అది మనము ఇచ్చాము ఇక్కడ. ప్రపంచ వాతావరణ దినోత్సవం అని మార్చి 23న నిర్వహిస్తారని. దాని యొక్క థీమ్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఇంతకుముందు క్రితం చెప్పాను కానీ థీమ్స్ అందిస్తున్నాను నేను అనేది. అది అంటే ఇది గొప్పగా చెప్పుకోవడం కాదు, మీకు ప్రాక్టికల్గా తెలియడం కొరకు నేను తెలియజేస్తున్నాను. S&S పబ్లికేషన్స్ నుంచి మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్లో అందుబాటులో ఉన్న 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ బుక్లో చూడండి, మీరు పేజ్ నెంబరు 246. 246లో ప్రపంచ వాతావరణ దినోత్సవం ఉంటుంది. దాని యొక్క థీమ్ కూడా ఇచ్చాను నేను. ఏమంటే అండర్స్టాండింగ్ క్లౌడ్ అనేది. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అనేది ఏమాత్రం ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను. కాబట్టి ఆ బుక్స్ కూడా ఆదరించండి. డైలీగా మీరు ఈ కరెంట్ అఫైర్స్ క్లాసులను కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. తర్వాత 2017 జనవరిలో జరిగిన న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన యొక్క థీమ్ ఏమిటి? అంటే అది మానసి రైటింగ్స్ ఆన్ అండ్ బై ఉమెన్. మకర సంక్రాంతి పండుగను అస్సోంలో ఏ పేరున జరుపుకుంటారు? మాఘ్ బిహు. భారతీయ రైల్వే యొక్క మిషన్ 41K యొక్క లక్ష్యం ఏమిటి? రాబోయే దశకంలో ఎనర్జీపై ఖర్చులో 41,000 కోట్ల రూపాయలు ఆదా చేయడం. క్రింది వాటిలో ఏ రాష్ట్రం జూలై 1వ తేదీకి ముందు వస్తు సేవల పన్ను పరిధిలో చేరలేదు? జమ్మూ కాశ్మీర్. ఇది కూడా మీకు ఈ మధ్య కాలం డైలీ కరెంట్ అఫైర్స్ లో కూడా నేను మీకు ఇచ్చాను. జమ్మూ కాశ్మీర్ అనేది GSTలో చేరలేదు జూలై 1 వరకు కూడా అనేది ఇచ్చాను. అదేవిధంగా జూలై 7న ఆ యొక్క అసెంబ్లీ ఆమోదించడంతో GST అనేది అక్కడ వచ్చి అమల్లోకి వచ్చేసింది. అంటే రాష్ట్రపతి హామీ మేరకు అనేది కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ లో తెలియజేయడం జరిగింది. తర్వాత హరిత చర్యలలో భాగంగా భారత నౌకాదళము క్రింది దానిలో సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేసింది. ఆన్సర్ INS సర్వేక్షక్. ఇది కూడా ఇచ్చాను మీకు, సోలార్ ఫలకాలది అంటే అనేది కరెంట్ అఫైర్స్ లో ఉంది. తర్వాత భారత QR అనగానేమి? అంటే ఈ QR కోడ్ యొక్క QR అనగా ఏమి అని చూస్తే, వినియోగదారుడు విక్రేతకు కొనుగోలు మొత్తము సత్వరం పంపడానికి అవసరమైన మార్కండైజ్ కోడ్ని స్కాన్ చేసి పంపడానికి మొబైల్లో వాడే అప్లికేషన్. దీనికి సంబంధించి కూడా మీకు తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 2017 జనవరి జూన్ నుంచి మార్కెట్లో అందుబాటులో ఉన్న కరెంట్ అఫైర్స్ నా బుక్లో పేజ్ నెంబర్ 105లో ఈ యొక్క QR కోడ్ గురించి కూడా వివరించడం జరిగింది. అంటే మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటి అంటే, మేము సక్సెస్ సీక్రెట్ అనేది ఏ విధంగా కరెంట్ అఫైర్స్ మీద ఎంత పని చేస్తున్నాం అనేది మీకు తెలియడం వల్ల ప్రాక్టికల్గా తెలిస్తే ఇంకా ఎక్కువ ఆదరిస్తారు, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేస్తారనే ఒక ఉద్దేశంతోనే మీకు తెలియజేస్తున్నాము. ఈ భారత QR అనగానే క్వశ్చన్కి సంబంధించిన కూడా మెటీరియల్ అంతా పేజ్ నెంబర్ 105లో ఉంది, మీరు గమనించవచ్చు. తర్వాత భారతదేశపు కోడి మెడ అనగానేమి? పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాన్ని కలిపే సన్నని భూభాగము. 2017లో కలకత్తాలో జరిగిన భారత విత్తన కాంగ్రెస్ యొక్క ఇతివృత్తం ఏమిటి? అంటే దీనికి ఆన్సర్గా ఆనందపు విత్తనము. అదే మనం కనుక ఇంగ్లీష్లో చూస్తే, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ఇండియన్ సీడ్ కాంగ్రెస్ 2017 హెల్డ్ ఎట్ కోల్కతా? దానికి ఆన్సర్గా సీడ్ ఆఫ్ జాయ్. చూడండి, ఇది కూడా థీమ్ గురించి అడిగారు. దీనికి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్
నా యొక్క కరెంట్ అఫైర్స్ బుక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మార్కెట్‌లో ఉన్న మీరు ఏ బుక్‌ను గాని చూడండి, ఈ థీమ్‌లు అనేటివి కరెంట్ అఫైర్స్‌లో ఉన్న బుక్‌లు ఎంత పెద్ద ఇన్‌స్టిట్యూట్ వాళ్ళవి కూడా చూడండి లేవు. ఇది ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. దీని గురించి మీరు గనుక ప్రత్యక్షంగా చూడాలంటే ఇప్పుడు ఎస్&ఎస్ పబ్లికేషన్స్ నుంచి మార్కెట్‌లో ఉన్న 2017 జనవరి నుంచి జూన్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ నా బుక్‌లో పేజ్ నంబర్ 209లో ఉందండి. కోల్కతాలో ఇండియన్ సీడ్ కాంగ్రెస్ అనే ఒక ఇచ్చేసి కింద దాని థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియన్ సీడ్ కాంగ్రెస్ 2017 యొక్క థీమ్ ఏమిటి? సీడ్ ఆఫ్ జాయ్ అని ఇచ్చాను. పేజ్ నెంబరు 209. మీరు ఖచ్చితంగా చూడగలరు. మీరు చూడడం వల్ల మీకు కూడా ఒక ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. మిషన్ 11 మిలియన్ అనగానేమి? ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ 2017కి ముందు ఫుట్బాల్ ఆటకు ప్రాచుర్యం కల్పించడానికి కనీసం 11 మిలియన్ల వ్యక్తులను సహయోగులను చేయాలని సంకల్పించిన ప్రభుత్వ పథకం. ఫ్రెండ్స్, ఇది కూడా మీకు నా యొక్క కరెంట్ అఫైర్స్ లో ప్రాక్టీస్ బిట్స్ లో ఉంది. దీనికి సంబంధించిన కూడా మీరు చూస్తే పేజ్ నెంబర్ 285లో కనుక చూస్తే ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ గురించి సమగ్ర సమాచారం అందించడం జరిగింది. దీంట్లో ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ఇండియా యొక్క మస్కట్ కేలియో అని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత 48 జట్లతో ఈ యొక్క ఫిఫా ప్రపంచ కప్ అనేది జరుగుతుందని అనేది కూడా అందించడం జరిగింది. ఈ విధంగా ఏ ఒక్క అంశాన్ని కూడా మిస్ కాకుండా అందించడం జరిగింది. తర్వాత జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? నందకుమార్ సాయి. దీనికి సంబంధించి కూడా చూస్తే ఈ మార్కెట్లో ఉన్న 6 months కరెంట్ అఫైర్స్ బుక్ లో పేజ్ నెంబర్ 148లో కనుక చూస్తే జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ గా నందకుమార్ సాయి అని ఇచ్చాను. ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఫోటో కూడా ఉంది. అంటే కొంచెం జుట్టు ఉంది, జుట్టు భుజాల మీద ఉండి ఉంటుంది. అంటే ఇది కూడా మీకు మీరు కనుక గమనిస్తే నా యొక్క 6 months కరెంట్ అఫైర్స్ బుక్ లో ఉంటుంది. తర్వాత 2017 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేత ఎవరు? ఆన్సర్ గేబ్రియేలా దబ్రోవ్స్కీ మరియు రోహన్ బోపన్నా. దీనికి సంబంధించి కూడా మీరు 6 months కరెంట్ అఫైర్స్ బుక్ లో క్రీడా విశేషాల్లో భాగంగా 273 పేజీ కనుక గమనించినట్లయితే ఇక్కడ పైన ఫ్రెంచ్ ఓపెన్ 2017 అని ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫ్రెంచ్ ఓపెన్ యొక్క పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ అని ఈ విధంగా అందరి విజేతలు తర్వాత విన్నర్స్ రన్నర్ అప్ కూడా అందించడం జరిగింది. ఇది కూడా సక్సెస్ సీక్రెట్ నుంచి వచ్చిందని తెలియజేయడానికి మీకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీని కనుక 2017 అజ్లాన్ షా హాకీ కప్ విజేత ఎవరు అని కనుక చూస్తే దీనికి ఆన్సర్ గ్రేట్ బ్రిటన్. దీనికి కూడా మీకు రుజువు అంటే కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చింది. నా 6 months కరెంట్ అఫైర్స్ బుక్ నుంచి కనుక చూస్తే 6 months కరెంట్ అఫైర్స్ బుక్ లో పేజ్ నెంబర్ 280లో పైన ఉంటుందండి. అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత్ కాంస్యం అని ఇచ్చేసి తర్వాత దాంట్లో బ్రిటన్ ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలిచింది అనేది కూడా అందించడం జరిగింది. మీరు దీన్ని కూడా గమనించగలరు. ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని పునఃసమీక్ష చేయడానికి ఏర్పాటు చేసిన పానెల్ కమిటీకి చేసిన ప్యానెల్ కు అధ్యక్షునిగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఎన్కే సింగ్. దీనికి సంబంధించి కనుక చూస్తే గతంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ముందు ఒక షైన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి విడుదలైన కరెంట్ అఫైర్స్ బుక్ లో నా యొక్క బుక్ లో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉంది, మీరు గమనించగలరు. దాంట్లో కూడా ఈ ఎఫ్ఆర్బిఎం యొక్క చట్టం గురించి దాని గురించి ఉంది. మీకు అందుబాటులో ఉంటే ఆ పుస్తకాన్ని కూడా గమనిస్తే మీకు ఖచ్చితంగా ఉంటుంది. జిఎస్టిఎన్ అనగానేమి? వస్తు సేవల పన్నుకు సమాచార సాంకేతిక మౌలిక వస్తువులు మరియు సేవ అందించే ఒక లాభార్జన రహిత ప్రభుత్వేతర కంపెనీ. ఈ యొక్క జిఎస్టిఎన్ సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది.
ఈ జిఎస్టిఎన్ యొక్క చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఏంటి అనే విషయాన్ని ఈ జూలై 1 నుంచి నేను డైలీ అందిస్తున్న కరెంట్ అఫైర్స్లో మీకు దీనికి సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది, గమనించగలరు. తర్వాత భూమి యొక్క లోపలి అంతర్భాగంలో ఇనుము మరియు నికెల్ కాక ఇతర ముఖ్యమైన మూలకం ఏది? సిలికాన్. భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య సింధు నది జలాల పంపిణీ ఒప్పందానికి ఎవరు మధ్యవర్తిత్వం వహించారు? ప్రపంచ బ్యాంక్. 2017 ఫిబ్రవరిలో జరుపుకున్న ప్రపంచ తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సరు విపత్తు ప్రమాద తగ్గింపునకు తడి నేలలు. దీనికి సంబంధించి కూడా నేను మీకు కరెంట్ అఫైర్స్ బుక్లో ఏ పేజీలో ఉందో కూడా మీకు అందిస్తున్నాను. భారత్ ఏ దేశం నుండి విద్యుత్ శక్తి దిగుమతి చేసుకుంటుంది? భూటాన్. జీవులన్నింటిలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏది? కణము. కొన్ని దశాబ్దాల క్రింద DDTని దోమలను చంపడానికి వాడేవారు. ఇటీవలి సంవత్సరాల్లో DDT వాడి దోమలను చంపడం సాధ్యం కావడం లేదు. DDTపై దోమలకు లభించిన నిరోధకతను ఏ సూత్రము వివరిస్తుంది? ప్రకృతి వలన సిద్ధాంతము. క్రింది వాటిలో ఏది వైరస్ ద్వారా వచ్చు వ్యాధి? హెర్పెస్. హైడ్రోపోనిక్స్ అనగానేమి? భూమిలో నీటి ప్రవాహాలను గుర్తించే శాస్త్రం. సంతృప్త హైడ్రోకార్బన్లను దహనం చేస్తే సాధారణంగా ఏవి లభిస్తాయి? కార్బనము, నీరు మరియు వేడిమి. క్రింది వాటిలో ఏది కందెనగా వాడుతారు? గ్రాఫైట్. ఒక ఎక్కువ వోల్టేజీ గల విద్యుత్ తీగపై నిల్చున్న పక్షికి కరెంట్ షాకు ఎందుకు తగలదు? పక్షి కాళ్ళ మధ్య వోల్టేజ్ భేదము లేదు. ఒక సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తికి దృష్టికోణము ఎంత ఉంటుంది? 60 డిగ్రీలు. క్రింది వాటిలో ఏది ఒక శాశ్వత అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువానికి ఆకర్షింపబడుతుంది? శాశ్వత అయస్కాంతం కాని ఒక ఇనుప ముక్క. నోటి యొక్క pH విలువ ఎంత ఉంటే దంతక్షయము జరుగుతుంది? 5.5 కన్నా ఎక్కువ. సాధారణంగా సోడియంని ఎందుకు కిరోసిన్ నూనెలో ముంచి ఉంచుతారు? బయటి గాలిలోని ఆమ్లజంతో సోడియం విస్ఫోటన చర్య చెందుతుంది. స్వర్ణకారుడిని అని చెప్పుకుంటాడు ఒకడు. ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానురాలతో బంగారు ఆభరణాలకు తక్కువ డబ్బుకే మెరుగు పెడతానని ఆమె ఇచ్చిన ఆభరణాలను అతడు ఒక రాచనీరు అనే ద్రావకంలో ముంచగానే అవి తలతల కొత్త వాటిలో మెరిశాయి. అతడు వెళ్ళిన తర్వాత తూకం వేస్తే ఆభరణాల బరువు తగ్గింది. ఆ ద్రావకం ఏమి అయి ఉండవచ్చు? ఆక్వా రెజియా. ఎక్కువ జీవ ఆమ్లజని డిమాండ్ దేనిని సూచిస్తుంది? ఎక్కువ స్థాయిలో సూక్ష్మ జైవిక కాలుష్యము. కిగాలి ఒప్పందము ఈ క్రింది వాటిలో ఏ బహుపాక్షిక ఒప్పందాన్ని సవరిస్తుంది? మాంట్రియల్ ప్రోటోకాల్. క్రింది వాటిలో ఏది అతి తక్కువ మడ అడవులను కలిగి ఉన్నది? ఆంధ్రప్రదేశ్. క్రింది వాటిలో ఏది ఆసియా పసిఫిక్ ప్రాంతపు మొదటి కర్బన తటస్థ అంతర్జాతీయ విమానాశ్రయము? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము. దీనికి సంబంధించి కూడా ఇటీవలే సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ లో మీకు అందించడం జరిగింది. క్రింది వాటిలో ఏ జాతీయ వనము యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపబడలేదు? గిర్. ఈ క్రింది వారిలో ఎవరు అంతర్జాతీయ ప్రకృతి మరియు ప్రకృతి వనరుల పరిరక్షణ యూనియన్ ఇచ్చే లూక్ హాఫ్స్ మన్ పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయ వ్యక్తి? ధ్యబజ్యోతి ఘోష్. ఏ దేశంలో స్వాల్బర్డ్ ప్రపంచ విత్తన భాండాగారం ఉన్నది? నార్వే. ప్యారిస్ వాతావరణ మార్పు ఒప్పందం ప్రకారం భారతదేశము కర్బన ఉద్గారాల విషయంలో తన కొరకు నిర్దేశించుకున్న దేశీయ నిర్ధారిత వాటా ఎంత? 2030 నాటికి
2005 స్థాయి కన్నా 33-35% తక్కువ. ఇది కూడా కరెంట్ అఫైర్స్లో మీకు అందుబాటులో ఉంటుంది. తర్వాత క్రింది వాటిలో ఏది ఎకోటోన్కి ఉదాహరణ కాదు? టేకు అరణ్యము. నీటిలో కోలిఫార్మ్ ఎక్కువ మోతాదులో ఉంటే అది దేనిని సూచిస్తుంది? మానవ వ్యర్థాలతో కలుషితము. భారత జియోలాజికల్ సర్వే వారు భూతాప విద్యుత్ ఉత్పాదనకు అత్యంత అనువైన ప్రదేశంగా గుర్తించిన పూగా లోయ ఎక్కడ ఉంది? లద్దాఖ్. క్లోరల్ బ్లీచింగ్ ప్రక్రియ దీని తొలగింపుతో ముడిపడి ఉంది. జుక్సా నైల్లే. క్రింది వాటిలో ఏది పశ్చిమ తీరంలోని ప్రధాన ఓడరేవులలో ఒకటి కాదు? క్వాయిలాన్. క్రింది వాటిలో ఏది సక్రియంగా ఉన్న అగ్నిపర్వతము? బారెన్దేవి అగ్నిపర్వతము. క్రింది వాటిలో ఏ సంస్థ విపత్తు నిర్వహణ కోసము దేశంలోని వివిధ ప్రాంతాలలో సంసిద్ధత అభ్యాస కార్యక్రమాలు సమయానికి నిర్వహిస్తుంది? NDMA. భారతదేశపు మొదటి భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఉత్తరాఖండ్. ఇది కూడా మీకు ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ముందు వెలువడిన కరెంట్ అఫైర్స్ బుక్లు ఉంటాయి. షైన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి వెలువడిన పుస్తకంలో కూడా మీకు ఇది ఉంటుంది. తర్వాత భీకర తుఫానును ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో భాగంగా విశాఖపట్నంలో జరిగిన విపత్తు నిర్వహణ అభ్యాస కార్యక్రమం పేరు ఏమిటి? ప్రకంపన. క్రింది వాటిలో ఏది వరద నిరోధక మరియు తగ్గింపు వ్యూహము కాదు? నదుల సమీపాల ఉన్న పరిశ్రమల తొలగింపు. ఉత్తరార్ధగోళంలో తుఫానులో గాలి ఈ దిశలో వడివడిగా లోపలికి తిరుగుతుంది. అపసవ్య దిశలో. భారత భూభాగంలో ఎంత శాతం వరదల వల్ల ప్రభావితం అవుతుంది? 12%. హిమసంపాతము ఏ రకమైన విపత్తు? జలభూమ సంబంధ విపత్తు. విపత్తు నిర్వహణకై సంసిద్ధతలో భాగంగా మొట్టమొదటిసారి అడవులలో కార్చిచ్చులపై అభ్యాస కార్యక్రమం 2017 ఏప్రిల్లో ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్. ఇది కూడా మీకు 6 months కరెంట్ అఫైర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఉత్తర భారతంలో వేడి కాల్పులు సాధారణంగా ఏ కాలంలో ఉంటాయి? మార్చి నుండి జూన్. కార్గిల్ ప్రాంతంలోని ఒక నదిలో మంచు కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని ఆపినప్పుడు ఆకస్మిక వరదలు రాకుండా పేలుడు పదార్థాలు ఉపయోగించి అడ్డుగా ఉన్న పదార్థాల తొలగింపు కార్యక్రమాన్ని ఏ పేరుతో పిలిచారు? ఆపరేషన్ ఫుట్కల్. భారత్లోని ఏ శిలా వ్యవస్థలో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి? గోండ్వానా. కొద్దిగా ఎత్తైన ప్రదేశాలలోని పురాతన ఒండలి నేలలను ఏమని పిలుస్తారు? భంగర్. భారతదేశంలో మైకా ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజపు రకము ఏది? హెమటైట్. వెచ్చని పొడి శీతోష్ణ స్థితిలోని చెట్ల ఆకులు ఎలా ఉంటాయి? చిన్నవి మరియు మందమైనవి. చైనా ఈ మధ్య ఆపక ముందు యాత్రికులు సిక్కింలోని ఏ ప్రఖ్యాత కనుమగుండా మానస సరోవర్ యాత్రకు వెళ్ళేవారు? నాథూలా. ఇది కూడా ఈ మధ్య మనం కరెంట్ అఫైర్స్ లో చూస్తుంటాం. అంటే ఈ చైనా ఇష్యూ జరుగుతున్నప్పటి నుంచి కూడా మీ కరెంట్ అఫైర్స్ లో ఈ విషయం కూడా వివరిస్తున్నాను. క్రింది వాటిలో ఏ ఉత్పత్తికి భౌగోళిక సూచికగా గుర్తింపు లేదు? తాపేశ్వరం కాజా. వీటిలో ఏది గోదావరికి ఉపనది కాదు? కోయినా. ఇంద్రధనుష్ విప్లవంలోని రంగు ఉత్పత్తి జతచేసి క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. వెండి రంగు గుడ్లు.
జాతీయ నీటి మార్గము ఒకటి వేటి మధ్య ఉంది? అలహాబాద్, హాల్దియా. క్రింది వాటిలో ఏ జలపాతం ఆంధ్రప్రదేశ్లో ఉంది? తలకోన జలపాతం. క్రింది వాటిలో ఏది తూర్పు కనుమలలో భాగం కాదు? షత్మలా కొండలు. పంచమడి జీవావరణ రిజర్వు ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. జీవ వైవిధ్య హాట్స్పాట్లను ఏ ప్రమాణం ఆధారంగా నిర్ధారణ చేస్తారు? స్థానియ పుష్పించే మొక్క మరియు ముప్పు భావన. క్రింది వాటిలో ఏ రకమైన సమూహంలో ఒక నియమిత విస్తీర్ణంలో జాతుల సంఖ్య ఎక్కువ ఉంటుంది? ఉష్ణమండల వర్ష అరణ్యాలు. ఉత్తర, దక్షిణ మరియు తూర్పు పడమర కారిడార్ ప్రధాన రహదారుల కూడలి ఎక్కడ ఉంది? ఝాన్సీ. భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం తాగునీటి pH విలువ ఎంత ఉంటే మంచిది? 6.5 నుంచి 8.5. లభించే నీటి నుండి సంగ్రహణ ప్రకారం భారత్లో అత్యధిక వినియోగంకు గురయ్యే నది ఏది? కావేరీ నది. కాఫీ ఉత్పత్తిలో ఇచ్చిన రాష్ట్రాలను వాటి ఉత్పత్తి ఆధారంగా అవరోహణ క్రమంలో గుర్తించండి. కర్ణాటక, కేరళ, తమిళనాడు. భారత్లో మొదటిగా యురేనియం నిల్వలను ఎక్కడ గుర్తించారు? జాదుగూడ. 1767లో బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఎంత డబ్బు చెల్లించాలి? 400,000 వాటి కరెన్సీ చెల్లించాల్సి ఉంటుంది. 1813 తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారు అనుసరించిన వర్తక విధానం ఎలా ఉంది? ఒకవైపు స్వేచ్ఛా వ్యాపారం. తూర్పు ఇండియా వర్తక సంఘం ఏ సంవత్సరంలో బెంగాల్పై దివానీ హక్కులను పొందింది? 1765. క్రింది వాటిలో మహల్వారీ భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టిన ప్రాంతాలు ఏవి? పంజాబ్ మరియు వాయువ్య ప్రాంతాలు. 1781లో క్రింది వాటిలో ఏ ప్రాంతంలో వారెన్ హేస్టింగ్స్ ఒక మదర్సాను ప్రారంభించాడు? కలకత్తా. క్రింది వారిలో బాంబేలో సనాతన బ్రాహ్మణత్వాన్ని ఎదిరించి హిందూ మతాన్ని సంస్కరించే ప్రయత్నం చేసిన వారు ఎవరు? బాలశాస్త్రి జంబేకర్. ఎవరిని సంస్కరించడానికి రహనుమై మజ్దయాసన్ సభ స్థాపించబడింది? పార్సీలు. మహమ్మదీలలో సంస్కరణ, నవీన ఆలోచనలు మరియు పాశ్చాత్య విద్యను ప్రోత్సహించేందుకు 1863లో ఏ ప్రాంతంలో మహమ్మడన్ లిటరరీ సొసైటీని స్థాపించారు? కలకత్తా. దక్కన్ వ్యవసాయదారుల రిలీఫ్ చట్టం 1879 ఎవరి నుంచి రైతులు దోపిడీకి గురి కాకుండా రక్షణ కల్పించబడింది? వడ్డీ వ్యాపారులు. అవిభక్త బెంగాల్ ఒక శక్తి. విభజించబడిన బెంగాల్ పలు దిక్కులకు లాగబడుతుంది. క్రింది వారిలో ఈ వాక్యం అన్నది ఎవరు? రిస్లే. 1917లో అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల సమ్మెకు దారితీసిన మిల్లు యజమానులకు మరియు కార్మికులకు మధ్య వివాదానికి కారణమైన దాన్ని గుర్తించండి. ప్లేగు బోనస్. క్రింది వాటిలో ది ఫిలాసఫీ ఆఫ్ బాంబును రాసింది ఎవరు? భగవతి చరణ్ వోరా. అమెరికాకు చెందిన జర్నలిస్టు వెబ్ మిల్లర్ ఏ ప్రాంతంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంపై వివరంగా సమాచారం ఇచ్చాడు? ధరాసన. న్యాయ సమీక్ష అనేది క్రింది దానికి ఒక ప్రతీక. సమాఖ్య ప్రభుత్వము. భారతదేశంలో ఒక వ్యక్తి పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ కేబినెట్ మంత్రిగా ఎంతకాలం కొనసాగవచ్చు? 6 నెలలు. రాజ్యాంగంలోని 224A అధికరణం ప్రకారం అదే న్యాయస్థానంలో కానీ లేక ఇతర ఉన్నత న్యాయస్థానంలో కానీ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని ఒక రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానపు న్యాయమూర్తిగా పనిచేయమని అడగడానికి ఎవరి ముందస్తు అనుమతి కావాలి? రాష్ట్రపతి. ప్రభుత్వ విభాగాల ఖర్చులు మరియు అవకతవకలపై క్రింది వాటిలో ఏ పార్లమెంటరీ కమిటీ వాచ్ డాగ్ గా వ్యవహరిస్తుంది?
ప్రజాపద్దుల కమిటీ. న్యాయ సమీక్షా సూత్రంగా రాజ్యాంగపు మౌలిక స్వరూప సిద్ధాంతము. శాసనం ద్వారా ఏర్పాటైన విధాన నియమావళికి ఖచ్చితంగా అనుగుణంగా ఉంటుంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం క్రింది వాటిలో ఏ రాష్ట్రములకు వర్తించదు? మిజోరాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్. పాలనాధికారాలను నిర్వర్తించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినట్లయితే తరువాయి పరిణామాలు ఎలా ఉండవచ్చు? రాష్ట్రపతి రాజ్యాంగపరంగా ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వపు అధికారాలను చేపట్టవచ్చు. భారత అత్యున్నత న్యాయస్థానము అమెరికా దేశపు అత్యున్నత న్యాయస్థానంతో ఏ విషయంలో భిన్నంగా ఉంటుంది? సలహా ఇచ్చే పాత్రలో. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో కొన్ని హక్కుల తాత్కాలిక రద్దు కేవలం ఏ సమయంలో మాత్రమే ఉంటుంది? జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు మాత్రమే. ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితాల మధ్య సంఘర్షణ ఏర్పడితే ఉమ్మడి జాబితా పాటించబడుతుంది. అల్పసంఖ్యాక వర్గాల హక్కుల విషయంలో ఈ క్రిందిది సరైనది కాదు. అల్పసంఖ్యాకుల హక్కులు సంపూర్ణమైనవి. జస్టిస్ పిఎన్ భగవతి ఏ విషయంలో మార్గదర్శకుడు? ప్రజా ప్రయోజన వాద్యము. దీనికి సంబంధించి కూడా పిఎన్ భగవతి ఇటీవల సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరిగింది. హిందూ వృద్ధి రేటు అనే పదాన్ని ఎవరు ఎందుకు వాడారు? రాజు కృష్ణ శబ్దమైన వృద్ధి రేటును వివరించడానికి. భారతదేశంలో వ్యవసాయ ఆస్తి మరియు ఆదాయ పన్నుపై అనే విషయంపై ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? రాజ్ కమిటీ 1972. భారత్లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? మల్హోత్రా కమిటీ. 2017 ఏప్రిల్ 1న రాష్ట్రీయ వయోశ్రీ యోజనను ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ప్రారంభించారు? నెల్లూరు. భారతదేశంలో బెంచ్ మార్క్ రెపో రేటును ఎవరు నిర్ణయిస్తారు? ద్రవ్య విధాన కమిటీ. భారత ప్రభుత్వము 2016 ఆగస్టులో చేసిన ప్రకటన ప్రకారం 2021 మార్చి 31 వరకు ఉన్న కాలానికి లక్షిత ద్రవ్యోల్బణ రేటు ఎంత? 4%. ప్రస్తుతం మన దేశంలో స్థాపించబడిన అణు విద్యుత్ సామర్థ్యం ఎంత? 6780 మెగావాట్స్. నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తయింది? 1967. మన దేశంలో ఏ రాష్ట్రం అత్యధిక బీటీ రకం ప్రత్తి ఉత్పత్తి చేస్తుంది? గుజరాత్. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఇన్క్లూజివ్ ఇండియా ఇనిషియేటివ్ పథకం యొక్క ఉద్దేశ్యము మానసిక మరియు అంగవైకల్యం గల దివ్యాంగులను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకొని రావడము. తూర్పు భారతానికి హరిత విప్లవాన్ని తీసుకురావాలి అనే పథకం కింద ఏ పంట యొక్క ఉత్పాదకత సామర్థ్యంలో వృద్ధి సాధించారు? వరి. ఇప్పటి వరకు విద్యుత్ పంపిణీ సంస్థల యొక్క బాకీ ఉన్న అప్పులో ఎంత శాతం ఉదయ పథకం కిందకి వచ్చింది? 97%. కృష్ణా జల ట్రైబ్యునల్ నిర్ణయించిన ప్రకారం కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు వాటా ఎంత? 512 టీఎంసీలు. రెండు రాష్ట్రాల నీటి వినియోగాన్ని తనిఖీ చేయడానికి ఎన్ని చోట్ల కృష్ణా జల నిర్వహణ బోర్డు టెలిమెట్రీ మీటర్లను ఏర్పాటు చేస్తుంది? 47. ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 అంచనా ప్రకారం 2029లో ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఎంత? 9.61 లక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకంలో ఒక రైతుకు గరిష్టంగా ఎంత మొత్తం వరకు మాఫీ లభిస్తుంది? 1,50,000. ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ఇటీవల ఉర్దూ విశ్వవిద్యాలయంను స్థాపించారు?
కర్నూల్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో ఉంది, మీరు గమనించగలరు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ పరిచ్ఛేదము అధికారులు పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా తాము అంతకు ముందు పనిచేస్తున్న పోస్టులోనే కొనసాగే విధంగా అవకాశం కల్పిస్తుంది. పరిచ్ఛేదము సెక్షన్ 79. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపకపు పద్ధతిని తెలియజేస్తుంది? సెక్షన్ 53. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఖజానా మరియు బ్యాంకు ఖాతాలలోని సొమ్ము రెండు రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలి? రెండు రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న ఖాతాలలో ఉన్న నిల్వలను సర్దుబాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ప్రతిపాదించిన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటే రాజ్యాంగంలోని అధికరణం 170ని సవరించాలి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి క్రింద 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత సహాయం నిర్ణయించింది? 2492 కోట్లు. కమల ఇంటి వద్ద ఉదయం 11 గంటలకు సైకిల్పై బయలుదేరి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో 11:30కి అమల ఇంటికి చేరింది. సైకిల్ని అక్కడ వదిలిపెట్టి వెంటనే తన ఇంటికి నడుస్తూ మధ్యాహ్నం 1 గంటకు చేరింది. కమల ఇంటికి ఎంత వేగంతో నడిచింది? గంటకు 4 కిలోమీటర్లు. రహీంకి 5ంటిలో 4 పేపర్లలో 91, 88, 86 మరియు 78 మార్కులు వచ్చాయి. మొత్తం సగటు మార్కులు 85గా ఉండాలంటే అతనికి 5వ పేపర్లో ఎన్ని మార్కులు రావాలి? 82. రామ్ యొక్క తల్లిగారి సోదరునికి ఉన్న ఒకే ఒక్క తోబుట్టు యొక్క కూతురు రామ్కి ఏమవుతుంది? సోదరి. BARK కనుక YZIP అయితే SHOUT ఏమవుతుంది? HSLFG. ఒక సాయంత్రం సూర్యాస్తమయానికి సరిగ్గా ముందు డేవిడ్ ఒక స్తంభానికి ఎదురుగా నిల్చున్నాడు. ఆ స్తంభపు నీడ అతనికి సరిగ్గా ఎడమవైపు పడింది. అతను ఏ దిశను చూస్తూ నిల్చుని ఉన్నాడు? దక్షిణం. ఇచ్చిన సంఖ్యల్లో సరిపోలని దానిని గుర్తించండి. 33. ఈరోజు సోమవారం అయితే 348 రోజుల తర్వాత వచ్చే రోజు ఏమవుతుంది? శనివారం. భారత్ని బంగ్లాదేశ్ అని, బంగ్లాదేశ్ని చైనా అని, చైనాని టాంజానియా అని, టాంజానియాని పాకిస్తాన్ అని మరియు పాకిస్తాన్ని శ్రీలంక అని పిలిస్తే క్రింది వాటిలో ఏ దేశం మన పొరుగు దేశం కాదు? పాకిస్తాన్. ఇవ్వబడిన సంఖ్యల అంకె మధ్యమును కనుగొనండి. 310. ఇచ్చిన పట్టికలోని సంఖ్యల మధ్య ఘాతాన్ని కనుగొనండి. 300. ఇవ్వబడిన సంఖ్యల క్రమంలో తర్వాత వచ్చిన దానిని గుర్తించండి. 75, 60, 30. క్రింది వాటిలో సరిపోలని దానిని గుర్తించండి. కంచెర గాడిద. స్మార్ట్ కనుక క్లవర్ అయితే స్టూపిడ్ ఏమవుతుంది? డంబ్. ఇచ్చిన వరుస క్రమంలో ప్రశ్నార్థకం ఉండవలసిన బొమ్మని ప్రశ్న గుర్తించండి. 1వ ఆన్సర్. ఇచ్చిన వరుస క్రమంలో ప్రశ్నార్థకం వద్ద ఉండవలసిన బొమ్మను గుర్తించండి. ఆన్సర్ మళ్ళీ 1. Observe the given table and answer the questions. First question: Which school has the highest number of students? Godavari. Which school has the highest percentage of students scoring 60% or more marks? Ganga. Which school has the lowest percentage of students scoring between 60% to below 80% marks? Krishna. If 10% of the students
in the Godavari school scored marks between 70% and below 80% marks. Then how much percentage of students of that school scored less than 70% marks? Answer 85%. How much percentage of students scored 80% marks or more when all the schools are put together? 9.7%. క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి. అంటే పైన చదివిన కానీ ఇంగ్లీషు అవే ఇక్కడ మీకు తెలుగులో కనుక చూసుకోవచ్చు. ఇది 2017 జూలై 15న నిర్వహించిన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించిన పేపర్ 1 కీ అండి. దీంట్లో మెయిన్గా కరెంట్ అఫైర్స్ సక్సెస్ సీక్రెట్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ, తర్వాత యాప్ నుంచి కానీ, తర్వాత మార్కెట్లో నేను వేరియస్ పబ్లికేషన్స్కు ఇస్తున్న బుక్స్ నుంచి కానీ వచ్చిన వాటిని మీకు తెలియజేయడం జరిగింది. తర్వాత మిగతా సబ్జెక్టులు కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సక్సెస్ సీక్రెట్ నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్ యొక్క గురించి మీరు ఖచ్చితంగా గమనించగలరు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయగలరు. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.